చూడండి, రాజ్యసభలో ఈ దేశానికి హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా మాట్లాడిన తీరు బయట కాదు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కు అవమానం చేసినట్టు మాట్లాడిండు. దానికి అవమానం ఏందని అంటున్నాడు నరేంద్ర మోడీ. ఏమన్నాడు? ఇది ఒక తమాషా అయిపోయింది, ఇది ఒక సిస్టమ్ అయిపోయింది. అంబేద్కర్ 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 అని 6 సార్లు అని దేవుణ్ణి పూజ చేస్తానన్నా స్వర్గానికి పోతారు అన్నాడు. ఇంతకంటే అవమానం ఉన్నదాన్ని? అహంకారం ఉన్నది అమిత్ షాకు, నరేంద్ర మోడీకి. అది ఎందుకంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ బడుగు బలైన వర్గాలకు వ్యతిరేకం. నిజమైన స్వాతంత్రం 1947లో వచ్చినా నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు కడుపు గాలినవాడు, పేదరికంలోకి వెళ్ళి వచ్చిన వాడే నిజమైన స్వాతంత్రంలో ఆయన చైర్మన్ చేశాడు. అలాంటి రాజ్యాంగం రాసిన అధినేత అందరం మేము దేవుడు అనుకుంటాం. ఆయన ఎస్సీలకే కాదు, భారతదేశంలో ప్రతి అగ్రకులాలు కానీ బడుగు బలైన ఉండడంతో అదే ఆలోచనతో ఆయనకు జరిగిన అవమానాన్ని తప్పనిసరిగా ఖండిస్తూ అంతటితో ఆగకుండా మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇచ్చిన ఆదేశం ప్రకారం అన్ని రాష్ట్రాలలో ఇది ఒక పెద్ద ఉద్యమంగా ర్యాలీగా వచ్చి కలెక్టర్కు ఇచ్చి ఆయనను బర్తరఫ్ చేయమని కోరుతున్నాం. అంబేద్కర్కు అవమానం చేస్తారా మీరు? అంబేద్కర్ రాజ్యాంగం రాస్తేనే ఇవాళ పార్లమెంట్ నడుస్తుంది. ఆ పార్లమెంట్ సభలో మా నాయకుడికి అవమానం జరిగింది కాబట్టి ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా కొప్పుల రాజు గారు ఆల్ ఇండియా ఎస్సీ చైర్మన్గా మేమందరం వచ్చినాం. అదేవిధంగా నాకు ఒక కోరిక ఉన్నది మా కొప్పుల రాజు గారికి. 5 ఏళ్ల క్రితం అంబేద్కర్కు అవమానం చేసింది బీఆర్ఎస్. స్టాచ్యూ పెడితే కూలగొట్టేసిండ్రు. ఒక దినం ముందు 13th ఏప్రిల్ కూలగొట్టిరు, 14th అయింది. దాని గురించి కూడా ఇమీడియట్గా నిన్ననే దీపా మున్షితో మాట్లాడినా, మహేష్తో మాట్లాడినా, కొప్పుల రాజుతో అది ఎంత తొందరగా పెట్టాలి, ఎందుకంటే ఆడ పెట్టేంతగా వేరే వాళ్ళు పెట్టేసిండ్రు. పంచగుట్టలు, అది ఓల్డ్ సిటీలో పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. తప్పనిసరిగా అసదుద్దీన్ గారు కూడా ఒప్పుకుంటారు, ఎందుకంటే జై భీమ్ అంటాడు ఆయన కూడా పార్లమెంట్లో. 2 సార్లు మేయర్ కూడా చేశాడు కాబట్టి ఓల్డ్ సిటీలో కూడా అభిమానులు ఉన్నారు కాబట్టి ఆయన 105 అడుగులు పెట్టుకున్నాడు, మంచిదే. పేదవాడు చెప్పుకున్నటువంటి జై భీమ్ కార్యకర్తలు పెట్టుకున్న విగ్రహాన్ని కూలగొడితే నేను కొత్తది చేస్తే ఇప్పటి వరకు కూడా మన ఎక్కడ స్టేడియంలో అక్కడనే ఉన్నది. దాన్ని ఎంత తొందరగా తీసి పెడితే నిజంగా కూడా మా అందరికీ గర్వకారణం అవుతుందని చెప్తూ తప్పనిసరిగా ఆ విగ్రహాన్ని ఎంఐఎం వాళ్ళు కూడా ఓల్డ్ సిటీలో అభిమానులు ఉన్నారు కానీ వాళ్ళు కూడా ఒప్పుకోవాలని కోరుతున్నా. ముఖ్యమంత్రి గారికి చెప్పా, అదేవిధంగా మహేష్కు చెప్పా. ఇవాళ ఆల్ ఇండియా ఎస్సీ చైర్మన్ అయినటువంటి కొప్పుల రాజు గారికి కూడా చెప్పినా, ఏదైనా ఇలాంటి సంఘటనలు జరిగితే బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ అగ్రకులాల్లో పేదవారి గురించి ఆలోచన ఇందిరాగాంధీ కుటుంబంకే ఉన్నది. అదేవిధంగా ఇక్కడ కులగణం కూడా జరిగింది. నిజంగా రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది అన్ని రాష్ట్రాలలో జరిగితే తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో బడుగు బలైన వర్గాలు ఎక్కువ రాజ్యాధికారం రావాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా జై భీమ్, జై భీమ్, జై భీమ్.